అక్కడ మనోజ్ కోసం 7 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గరలో చక్కర్లు కొడుతున్న ఆత్రిజ మనోజ్ అన్నయ్య శంకర్ కళ్ళల్లో పడింది. ఆమెని చూసి ఆశ్చర్యపోతూ "ఇక్కడున్నావేంటి ఆత్రిజ" అని పలకరించాడు శంకర్. ఆత్రిజ తడబాటుగా సమాధానం చెప్పడం చూసి ఆమె మనోజ్ కోసం వచ్చిందని అర్థమై వెంటనే మనోజ్కి ఫోన్ చేశాడు శంకర్. మనోజ్ ఫోన్ని కార్లో మర్చిపోయి ఐస్ క్రీం పార్లర్లో ఉండటంతో ఆ ఫోన్ కాల్కి బదులు ఇవ్వలేకపోయాడు. మనోజ్ తన ఫోన్‌కి కూడా రెస్పాండ్ అవ్వలేదని చెప్పింది ఆత్రిజ. "నీ ఫోన్‌కి రెస్పాండ్ అవ్వలేదా?" అంటుంటే అప్పుడు గుర్తుకొచ్చింది. మనోజ్ తలనొప్పిగా ఉంది. మందు కొట్టి పడుకుంటానని అతనితో చెప్పిన విషయం. అవును. వీడు మందేసి పడుకున్నాడు కదా! మర్చిపోయాను. ఆత్రిజకి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాంలే అని మనసులో అనుకుంటూ వాడు ఏదో పనిలో ఉంటుంటాడు. నేను వెళ్ళి నీకు ఫోన్ చెయ్యమని చెప్తాలే అంటూ ఈసారి శంకర్ తడబడ్డాడు. కానీ మనోజ్ కోసం అరగంట నుండి ఎదురు చూస్తున్న ఆత్రిజకి అక్కడ్నుంచి వెళ్ళిపోయే ఉద్దేశం అస్సలు లేదు. అందుకే ఫోన్ ఎక్కడో పడేసి ఏం చేస్తున్నాడు? అసలు ఇంత కేర్‌లెస్‌గా ఎలా ఉన్నాడు? పదండి బావగారు చూద్దాం అంటూ గడుసుగా ఇంటివైపు నడిచింది. మనోజ్ బయటికి వెళ్ళినట్టు తెలియని శంకర్ ఇక తప్పదన్నట్టు ఆమెను అనుసరించాడు. ఎంత డోర్ కొట్టినా మనోజ్ తలుపు తీయకపోవడంతో అతని గది కిటికీలో నుంచి లోపలకు చూశారు. అప్పుడు తెలిసింది వాళ్ళకి ఆ గదిలో అతను లేడని. వాళ్ళిద్దరూ కలిసి మనోజ్ కోసం ఇల్లంతా వెతికారు. తీరా అప్పుడు తెలిసింది అందరికీ మనోజ్ అస్సలు ఇంట్లోనే లేడని. పైగా అతడి సెల్ ఫోన్ సడన్‌గా స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఆ క్షణం నుంచి అందరూ మనోజ్ కోసం హాల్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. హ్యాండ్ స్టిక్ పట్టుకొని అటూ ఇటూ తిరుగుతుంది. మనోజ్ బామ్మ కర్పూర కళాదేవి. మీ మనవడు ఇంకా రాడేంటి బామ్మ? ఎక్కడికి పోయాడు? అయినా పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు ఎలా పంపించావు నువ్వు? అని విసుగ్గా అడిగింది ఆత్రిజ. ఆ ప్రశ్నలు విని అటూ ఇటూ నడుస్తున్నదల్లా ఆగి కళ్ళజోడులో నుంచి ఆత్రిజ వంక పరీక్షంగా చూసింది కర్పూర కళాదేవి. కళ్యాణ బొట్టుతో, గోరింటాకు, పారాణితో పెళ్లికూతురి అలంకరణలో ఉన్న ఆమె అందరి మధ్య భిన్నంగా కనిపిస్తుంది. ఆవిడ తలని మెల్లగా ఊపుతూ "నువ్వుండవే మనవరాలా, నీ సంగత్తర్వాత చెప్తాను. ముందు వాణ్ణి రాని" అంటూ చేతికర్రని టక్కు టక్కుమని శబ్దం చేస్తూ రెండడుగులు వేసి గుమ్మం వైపు చూసింది. ఎన్నో సంవత్సరాల అనుభవపు పెద్దరికంతో ఆవిడ ఆ ఇంటిని ఇప్పటికీ ఆధిపత్యంతో నడిపిస్తుంది. ఓ యాక్సిడెంట్లో కొడుకు, కోడలు ఇద్దరూ ఒకేసారి చనిపోతే 15 ఏండ్ల వయసు మనవళ్ళు శంకర్, మనోజ్‌ని ఆవిడే పెంచి పెద్ద చేసింది. కొడుకు వ్యాపారాన్ని తాను వృద్ధి చెయ్యలేనని అర్థమై దాన్ని మొత్తాన్ని అమ్మి ఆ డబ్బుతో పొలాలు కొని రకరకాల పంటలు వేయించింది. పంట మీద ఆదాయం తక్కువే వస్తున్నా భూమి విలువ ఎట్టికేడు పెరుగుతుండడంతో ఇప్పుడు వాటి విలువ కోట్లు పలుకుతుంది. సమయం రాత్రి 9 గంటలవుతుంటే సరిగ్గా అప్పుడు మనోజ్ కార్ ఆ ఇంటి గేటు ముందు ఆగింది. కార్ హారన్ శబ్దానికి అందరూ టెన్షన్‌గా గుమ్మం వైపు చూశారు. అది మనోజ్ కార్ శబ్దమే. కానీ వాళ్ళందరికీ తెలిసి ఆ కారుని తీసుకెళ్ళింది మాత్రం సుధీర్. కారు శబ్దం విన్న వెంటనే హాల్‌లో నుంచి బయటకు పరిగెత్తాడు శంకర్. డ్రైవింగ్ సీట్‌లో నుంచి సుధీర్ బదులు కారు దిగిన మనోజ్‌ని వెనక డోర్‌లో నుంచి దిగుతున్న అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయాడు. వీడు ఎవరికీ చెప్పకుండా బయటికెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడంటే కొంపదీసి తమ్ముడు ఈ అమ్మాయిని గాని ప్రేమించాడా? గుళ్ళో పెళ్లి చేసుకొని తెచ్చేశాడా? అనుకొని షాక్ అయి ఆమె ఎవరన్నట్టు పరీక్షగా చూశాడు. అప్పుడే మనోజ్ ముందుకు రావడంతో అతని నీడ పడి పూజిత ముఖం సరిగ్గా కనిపించలేదు. అంతే. శంకర్ ఆవేశంగా వెళ్ళి మనోజ్ గుండె మీద లాల్చిని పట్టుకొని ఎంత పని చేశావురా మనోజ్! నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం? కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఏంట్రా ఈ పని? నువ్విలా చేశావని తెలిస్తే బామ్మ తట్టుకోగలదా? దాని గుండె ఆగిపోదూ? అని గట్టిగా అరవాలనుకుంటూ అరవలేక ఆర్తిస్తున్నట్టుగా అడిగాడు.
సారీరా అన్నయ్య, నేను బయటికెళ్ళినట్టు బామ్మకి తెలిసిపోయిందా? అని కంగారుగా అడుగుతూ శంకర్‌ని పట్టించుకోకుండా గుమ్మం వైపు నడిచాడు మనోజ్. బయటికెళ్ళాడా? అంటే వీడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? అనుకొని మరి ఈ అమ్మాయి ఎవరు? అన్నట్టు అప్పుడే అక్కడకు వచ్చిన పూజిత ముఖంలోకి పరిశీలనంగా చూశాడు శంకర్. పూజితని ఆమె వెనక ఉన్న సుధీర్‌ని చూసి నిశ్చితంగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు గుర్తుకొచ్చిందతనికి. సుధీర్ తన చెల్లిని తీసుకొస్తానని ఈ కారు అడిగి తీసుకెళ్ళాడని. మరి మనోజ్ ఎప్పుడు బయటికెళ్ళాడు? సుధీర్, మనోజ్ కలిసొచ్చారేంటి? అని బుర్ర గోక్కుంటూ శంకర్ కూడా గుమ్మం వైపు నడిచాడు. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన మనోజ్ అక్కడ ఉన్న బామ్మని, ఆత్రిజని, వదిన అశ్వినిని, తన స్నేహితులన్నీ, ఇంకా మిగతా వాళ్ళందర్నీ చూస్తూనే నోట మాట రాక బొమ్మలా అక్కడే ఆగిపోయాడు. అతన్ని చూడగానే ఉగ్రంగా ముందుకొస్తూ, ఏరా వచ్చావా? రా, కాలిరగ్గొడతాను. పెళ్ళికొడుకుని చేశాక ఇల్లు దాటకూడదురా అని చెప్తే ఆ పారాని కాళ్ళతో ఊరంతా తిరిగొస్తావా? అరేయ్ శంకరు, ముందు ఆ తలుపేసి వీడి కాళ్ళు చేతులు కట్టేయరా అని గట్టిగా కేకలేసింది బామ్మ కర్పూరా కళాదేవి. ఆ వెంటనే మనోజ్ వెనక లోపలకు వస్తున్న పూజితని చూసి టప్పున కేకలాపేసింది. పూజితని పైనుంచి కిందికి చూస్తూ, ఇదెవర్తిరా? దీన్ని వెంటేసుకొచ్చావు? అని ఇంకా ఏదో అనబోయింది ఆవిడ. ఈలోపు సుధీర్ గబగబా ఆవిడ ముందుకొచ్చి, బామ్మగారు, తను పూజిత, మా పిన్ని కూతురండి అని గడగడా చెప్పి గుటకలు మింగాడు. కర్పూరా కళాదేవి అరుపులకి భయంతో బిక్కచచ్చిపోయి కళ్ళు పెద్దవి చేసి బేలాగా చూస్తూ నిలబడింది పూజిత. ఆమెనలా చూడగానే బామ్మ మీద ఎక్కడలేని కోపం వచ్చేసింది మనోజ్కి. ఎప్పుడూ బామ్మకి ఎదురు మాట్లాడని మనోజ్ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోతూ బామ్మ దగ్గరికెళ్ళి, బామ్మా, ఆపు నీ తిట్లు. ఆ అమ్మాయి సుధీర్ వాళ్ళ చెల్లి. నా పెళ్లి చూడటానికి వచ్చింది. పెళ్లి మొత్తం అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. ఇంటికొచ్చిన అతిథిని తిట్టి అట్నుంచి అట్టే పంపిస్తావా? మాటకు ముందు మంచి మర్యాద, పెద్ద చిన్న అంటావుగా? నీ మర్యాదేంటో ఇప్పుడు చూస్తున్నాను అని గట్టిగా అరిచేసి విసవిస తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఊహించని అతడి అరుపులకి ఉలిక్కిపడి మనోజ్ వెళ్ళేంతవరకు అతన్నే చూస్తూ నిలబడి గదిలోకి వెళ్ళగానే పూజిత వైపు తిరిగింది కర్పూర కళాదేవి. బేలతనం నింపుకున్న కళ్ళతో లేడిపిల్లలా అమాయకంగా కనిపిస్తున్న పూజితని చూసి ఆవిడలోని కోపం వెన్నెల్లా కరిగిపోయింది. కర్రపోటు వేసుకుంటూ నిదానంగా పూజిత దగ్గరకు వెళ్ళి, నీ పేరేంటి? అని అడిగింది. హాలంతా దద్దరిల్లిన కేకలకి కర్పూర కళాదేవి ఆహార్యానికి ఇంకా బెదురుతూనే పూ పూజిత అని తత్తరపడుతూ చెప్పింది పూజిత. ఈ కాలపు ఆడపిల్లలకి భిన్నంగా ఆమెలో కనిపించిన బెదురు, బేలతనం చూసి ముచ్చటేసింది కర్పూర కళాదేవికి. ఆవిడ పూజితని ఇంకేదో అడగబోతుంటే, బామ్మా, మీ మనవడినేదో కడుగుతానన్నావు? చూడు, లోపలికెళ్ళి తలుపేసుకున్నాడు. ఇదేనా కడగడమంటే? అంటూ సోఫాల్లోంచి లేచొచ్చి రోషంగా అడిగింది ఆద్రిజ. తాను బయటికెళ్దాం అన్నప్పుడు సరే అని చెప్పిన మనోజ్ తనతో చెప్పకుండా, తనతో రాకుండా ఇప్పుడు తనని పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోవడం ఆమెని ఉడికిస్తుంది. అదే నేను అడగబోతున్నానే మనవరాలా, వాడి సంగతి పక్కన పెట్టు. అసలు పెళ్లి కూతురువేనా నువ్వు? గడప దాటి బయటకెందుకొచ్చావు? అందులోనూ పెళ్ళికొడుకు ఇంటికి ఎందుకొచ్చావు? నాకర్థమైందే మీ ప్లాను. మీ ఇద్దరూ పిట్టల్లా ఎటో వెళ్దాం అనుకున్నారు. వాడు ఎక్కడో దారి తప్పాడు. నువ్వు వాడి కోసం ఇక్కడ కాపలా కాసావు. అంతేనా? అని ఆత్రిజని గుచ్చి చూస్తూ సూటిగా అడిగింది బామ్మ కర్పూర కళాదేవి. బామ్మ అడుగుతున్న ప్రశ్నల్ని విని ఆశ్చర్యంతో ఆత్రిజ వంక చూశారు అక్కడున్న అందరూ. అందరి చూపులు ఆత్రిజని అనుమానంగా గుచ్చుతుంటే సిగ్గుతో తడబడుతూ, పో బామ్మా, నీకన్నీ అనుమానాలే. అయినా నీ మనవడు నీ ఇష్టం.
కడుగుతావో, రుద్దుతావో. మధ్యలో నాకెందుకు? ఇప్పుడు కాబట్టి ఓకే. రేపు పెళ్లి ముహూర్తానికి నీ మనవడు ఇలాగే చేస్తే మామూలుగా ఉండదు. జాగ్రత్తగా చూసుకో అంది ఆత్రిజ. హ్యాండ్ స్టిక్‌ని తిరిగేసి, హరీ! బుద్ధి తక్కువ పిల్లల్లారా! ఎలా మాట్లాడుతున్నార్రా? అంటూ ఆత్రిజ మీదకు వెళ్ళింది కర్పూర కళాదేవి. ఆ మాటలకి అక్కడున్న అందరూ ముసిముసిగా నవ్వారు. బామ్మ నుంచి తప్పించుకోవడానికి గుమ్మం వైపుకు వెళ్తూ పూజితని చూసి ఒక్క క్షణం ఆగింది ఆత్రిజ. పెళ్ళికి వచ్చారా? అని సీరియస్‌గా అడిగి పూజితని అపదమస్తకం చూస్తూ ఇంట్లో నుంచి బయటకు నడిచింది ఆత్రిజ. మనోజ్ ఇంట్లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియని పూజితకి ఈ వాతావరణమంతా గజిబిజిగా ఉంది. ఈ ఇంట్లో ఉండటానికి ఆమె మనసు ఏమాత్రం అంగీకరించడం లేదు. తండ్రి పెదనాన్నలేమో ఇక్కడుండమన్నారు. ఏం చెయ్యాలో అర్థం కానట్టుగా సుధీర్ వంక చూసిందామె. అందరూ ఇంకా ఇక్కడ నిలబడ్డారేంటి? పదండి పదండి. మీరెళ్ళి పెళ్ళికొడుకుని తీసుకొనిరండ్రా. వాడు ఖాళీ కడుపుతో అస్సలు పడుకోకూడదు. అమ్మా అశ్విని, ఈ అమ్మాయికి పైన పెట్టుడు బట్టలుంచిన గదివ్వు. ఏం కావాలో కూడా నువ్వే దగ్గరుండి చూడు. లేకపోతే మళ్ళీ వాడితో మర్యాద గొడవ అంటూ శంకరం భార్య అశ్వినికి మనోజ్ ఫ్రెండ్స్‌కి పనులప్పగించింది కర్పూర కళాదేవి. పూజితని వెంటబెట్టుకుని పైన గదికి తీసుకువెళ్ళింది అశ్విని. నువ్వు ఫ్రెష్ అవ్వు. నేను భోజనాన్ని ఇక్కడే పంపిస్తాను అని కిందికి వెళ్ళిపోయిందామె. అనాసక్తిగా ఉన్న పూజితకి మెదడు పని చెయ్యనట్టుగా ఉంది. దానికి ఇక్కడి విషయాలు కొంత కారణమైతే మరికొంత రేపు ఉదయమే మొదటి పరీక్ష అవ్వడం. స్నానం చేసొచ్చి అశ్విని తెచ్చిచ్చిన భోజనాన్ని 4 ముద్దలు తిని తనతో తెచ్చిన మోడల్ పేపర్స్ పుస్తకాల్ని తీసి మంచం మీద కూర్చుంది పూజిత. తెల్లబట్టలు వేసుకుని పెళ్ళికొడుకు అలంకరణతో ఐస్ క్రీం పార్లర్లో తననే రెప్పలార్పక చూసిన మనోజ్ రూపం పదే పదే ఆమె కళ్ళ ముందుకొచ్చి ఆమె ఏకాగ్రతని భంగపరుస్తుంది. ఆ అస్తవ్యస్త ఆలోచనలతో ఇక చదవలేక నడుం వాల్చింది పూజిత. కాని ఎంతకీ ఆమె మనసు కుదటపడక నిద్ర రాలేదు. పదే పదే తిట్టుకున్న మనోజ్ రూపమే తలుపులోకొస్తుంటే అసహనంగా లేచి కూర్చుంది. అంతే, ఇక ఆమె ఆలోచనల నిండా మనోజ్ నిండిపోయాడు. ఈ మనోజ్ ఎందుకలా నన్ను గుడ్లప్పగించి చూస్తాడు? ఒకవేళ అతనికి ఆడవాళ్ళ పిచ్చుందా? అలా అయితే కనబడిన ప్రతి అమ్మాయిని సాయంత్రం నా ఫ్రెండ్స్‌ని తేడాగానే చూడాలిగా? అలా కాకుండా నన్నే ఎందుకలా చూస్తున్నాడు? వాడి ఉద్దేశం ఏంటసలు? ఒకవేళ నాకు లైనెయ్యాలని చూస్తున్నాడా? అంత వరెస్ట్ ఫెలోనా వాడు? ఓ పక్క పెళ్ళికొడుకై ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ మరొక అమ్మాయికి లైనేస్తున్నాడంటే వరెస్ట్ ఫెలో కాక ఏమనాలి వాణ్ణి? అనుకుంటూ మనోజ్ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకుందామె. సరిగ్గా ఆ సమయానికి మనోజ్ గదిలో ఎదురెదురుగా కూర్చున్నారు మనోజ్, సుధీర్. బ్లాక్ డాగ్ స్కాచ్ బాటిల్‌ని ఓపెన్ చేసి టీపాయ్ మీదున్న గాజు గ్లాసులోకి నిదానంగా వంచుతున్నాడు సుధీర్. శంకర్‌కి అబద్ధం చెప్పి తెచ్చిన స్కాచ్ విస్కీ అది. అప్పటికే సుధీర్ మీద కోపంతో అనీజీగా కూర్చున్న మనోజ్‌కి అతని నిదానం చూడగానే అసహనం పెరిగింది. అంతే, ఆవేశంగా ముందుకొంగి సుధీర్ చేతిలోంచి బాటిల్‌ని గబుక్కున లాక్కొని గడగడా తాగుతున్నాడు. ఓరి నాయనా! ఏంట్రా ఈ ఆవేశం? పోసే వరకు కూడా ఆగలేవా? అంటూ మనోజ్ ఆవేశంగా తాగాడని చూస్తూ అన్నాడు సుధీర్. రా, తాగేస్తున్నాను అన్న జంకు మనసులో ఏ మూలనో పీకుతుంటే కొంచెం తాగగానే ఆపి సుధీర్ వంక చూశాడు మనోజ్. రెప్పవాల్చకుండా నోరు తెరుచుకొని అతన్నే చూస్తున్న సుధీర్ని చూడగానే మనోజ్లోని కోపం షాంపెన్లా బస్సున పైకి పొంగింది. చేతిలోని బాటిల్ని ఠంగున టీపాయ్ మీద పెట్టి, ఏంట్రా గుడ్లప్పగించి గుడ్లగూబలా అలా చూస్తున్నావ్? నీ ఫ్రెండు
నీ బెస్ట్ ఫ్రెండురా. విస్కీ తాగేస్తుంటే అలా తాగకూడదురా. పేగులు పాడైపోతాయని చెప్పాల్సింది పోయి, ఆ చూపేంట్రా నక్కమొహమోడా అంటూ సుధీర్ ముఖానికి దగ్గరగా మొహం పెట్టి ఆవేశంగా అడిగాడు మనోజ్. నుదురెత్తి చిత్రంగా చూశాడు సుధీర్. స్కాచ్ బాటిల్ మూతతో ఒక్క మూతడు నీళ్ళని బాటిల్లోకి పోసి ఇప్పుడు తాగరా అంటూ మనోజ్ చేతికిచ్చాడతను. అది చూడగానే మరింత కోపమొచ్చేసింది మనోజ్కి. అప్పటికే అతని కడుపులోకి వెళ్ళిన బ్లాక్ డాగ్ పని చెయ్యడం మొదలుపెట్టింది. అంతే ఆవేశంగా కుర్చీలో నుంచి లేచి సుధీర్ కాలర్ పట్టుకుని, నీకు నవ్వులాటలా ఉందిరా? నేను రా తాగుతున్నానంటే స్పూనుడు నీళ్లు పోసి నన్ను ఎగతాళి చేస్తావా అంటూ కయ్యమన్నాడు. మనోజ్ చేతిలోంచి చొక్కని గుంజుకుంటూ, ఆగరా నీ అయ్యా, వదులు, వదలమన్నానా? నీతో ఏదొచ్చినా పడలేం. ఇది మామూలు విస్కీ కాదురా, బ్లాక్ డాగ్. ఇది ఇలానే తాగాలి. మామూలు విస్కీలా నీళ్ళు, ఐసు, సోడలు కలుపుకోకూడదు. నీకు తెలీదు సావదు అని నెత్తి నోరు కొట్టుకున్నాడు సుధీర్. ఆ మాటలు వినగానే గతుక్కుమంటూ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్. సుధీర్ని ఏదో వంకపెట్టి తిట్టాలన్నది అతని ధ్యేయం. ఇప్పుడది కుదరకపోవడంతో బ్లాక్ డాగ్ ఇచ్చిన ధైర్యంతో డైరెక్టుగా అసలు విషయాన్నే అడిగేద్దామనుకున్నాడు. అంతే వెంటనే, అరే సుధీ, పూజిత నీకు చెల్లై కదరా, మరి నాకు ఇన్నాళ్ళు చెప్పలేదేంట్రా అని అడిగాడు మనోజ్. చెప్పలేదా? 2 నెలల క్రితమే చెప్పాను కదరా. మా బాబాయ్ ఇండ్ల ఫ్యామిలీ కలిసిందని అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సుధీర్. ఏం చెప్పావురా? ఏం చెప్పావు? మీ బాబాయ్ మీ పిన్నిని చంపేశాడని క్రైమ్ స్టోరీ చెప్పావు గాని, ఆ విలన్ బాబాయ్కి ఓ అందమైన హీరోయిన్ లాంటి కూతురుందని చెప్పావా అసలు అంటూ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచాడు మనోజ్. వీడు తాగితే ఇలానే రంకలేస్తాడులే అన్నట్టు ఏం పట్టించుకోకుండా మందుని ఆస్వాదిస్తూ తాగుతున్నాడు సుధీర్. తానింత వాగుతున్నా తాపీగా తాగుతున్న సుధీర్ని చూడగానే మనోజ్కి కోపం నశాలానికెక్కింది. అంతే, అసలు తప్పంతా నీదిరా. నా గురించి మొత్తం నీకు తెలుసు. నాకు నచ్చిన అమ్మాయి కోసమే కదరా 25 సంబంధాలు కాదన్నాను. కానీ కానీ ఇప్పుడు ఈ అప్రితజని చేసుకుంటానన్నాక అని ఆవేశంతో ఊగుతూ తడబాటుగా మాట్లాడుతున్నాడు మనోజ్. తాపీగా చిప్స్ని నోట్లో వేసుకుంటూ, రేయ్, ఆ ప్రతిజ కాదు, ఆత్రిజరా, ఆత్రిజ అన్నాడు సుధీర్. నా తప్పుల్ని కాదురా, నా జీవితాన్ని సరిచేయిపుడు. చెయ్యగలవా? పెద్ద చెబుతున్నావ్. 2 నెలలలో ఎన్ని సంబంధాలు చూశాన్రా. కొన్నిటికి నువ్వు వచ్చి సచ్చావు కదరా. నేనంటే నీకు ఇష్టముంటే, అరే మనోజ్, ఎవరిని చూసినా చేసుకోనంటున్నావు. ఓసారి మా పూజితని చూడ్రా అనేవాడివి. హుం, అంతా అయిపోయాక ఇప్పుడు ఇప్పుడు పూజితని తీసుకొచ్చి నాకు చూపిస్తావురా అంటూ ఆవేశంగా సుధీర్ పీక పట్టుకున్నాడు మనోజ్. అతని చేతుల్ని బలవంతన తప్పించుకొని, వదల్రా బాబూ, నాకసలు ఆ ఆలోచన రాలేదంటే నమ్మవేంట్రా. ముందు నువ్వు కుర్చీలో కూర్చో అంటూ మనోజ్ని కూర్చోబెట్టాడు సుధీర్. ఎలా నమ్ముతాన్రా, ఎలా నమ్ముతాను? 2 నెలలు పూజితని దాచేసి ఆ ప్రతిజని చేసుకుంటాననగానే అంటున్న మనోజ్ మాటలు పూర్తి కాకుండానే సుధీర్ తల కొట్టుకుంటూ, ఒరే నాయనా, ప్రతిజ కాదురా, ఆత్రిజ, ఆత్రిజరా అన్నాడు. ఏదో ఒకట్లేరా, ఆ హాత్రిజని చేసుకుంటానన్నానా? తెల్లారే పూజితని తెచ్చి పరిచయం చేస్తావా? నా లైఫు నా లైఫ్ ఇలా కొలాప్స్ అయిపోవాలని పక్కా ప్లాన్ వేశావు కదూ అని కళ్ళు మిటకరిస్తూ సుధీర్ ముఖంలోకి చూశాడు మనోజ్. ఇందులో నా ప్లాన్ ఏముందిరా నాయనా అంటూ తల కొట్టుకున్నాడు సుధీర్. ఏ ఉందా? ప్లాన్ ఉందా? అయితే నాకు సమాధానం చెప్పు. 2 నేండ్లు పూజితని నాకెందుకు చూపించలేదు అని
గొంతు జీరబోతుంటే నీరసంగా కుర్చీలో వెనక్కు వాలాడు. మనోజ్‌తో ఈ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది సుధీర్‌కి. ఎప్పుడు చుక్కయ్యగానే "పెళ్లెప్పుడవుతుందిరా బాబూ" అని గోల పెట్టే మనోజ్, ఇప్పుడు పెళ్లి కుదిరిన తర్వాత ఇలా ఫీల్ అవ్వడం చూసి జాలేసింది కూడా. ప్యాకెట్‌లో నుంచి చిప్స్‌ని తీసి మనోజ్ నోట్లో పెడుతూ, "అరేయ్ మనోజ్! నీకు పూజిత కంటే ఆద్రిజే సూట్ అవుతుందిరా" అని సముదాయిస్తూ ఏదో చెప్పబోయాడు. అంతే, కోడెతాచులా చర్రున లేచి నిల్చున్నాడు మనోజ్. "నాకేది సూట్ అవుతుందో నువ్వు చెప్పకు. నాకు కాలుద్ది. అయినా నా బట్టలు నా ఇష్టం. డార్కేసుకుంటాను, లైటేసుకుంటాను. మధ్యలో వచ్చి నల్లగా కనిపిస్తున్నావంటావా? నాకు బుర్ర లేదనుకున్నావా? లైట్ కలర్స్‌లోనే మరీ నల్లగా కనిపిస్తే పిచ్చి మొహమా" అంటూ పిచ్చి పట్టినవాడిలా మళ్ళీ ఆవేశపడుతూ రంకెలేశాడు. సుధీర్‌కి బుర్ర గిర్రున తిరిగింది. ఆత్రిజ, మనోజ్ షాపింగ్ మాల్‌లో మాట్లాడుకున్న విషయాలు తెలియని సుధీర్‌కి మనోజ్ ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. అసలు పొంతనే లేని మనోజ్ మాటలు విని చేతిలోని చిప్స్ ప్యాకెట్‌ని కోపంగా సోఫాలోకి విసిరికొట్టాడు. "పూజిత, పూజిత అని ఒక్కరోజు తిరిగేసరికే నీకు పిచ్చి పట్టేసిందిరా. పూజితని పెళ్లి చేసుకుంటే నీ పని ఇంకంతే. నేను చెప్తున్నానుగా విను. నీకు పూజిత కంటే ఆద్రిజనే కరెక్ట్" అంటూ మనోజ్‌ని బలంగా కుర్చీలో కుదేశాడు సుధీర్. సుధీర్ కోపానికి కొంచెం శాంతించాడు మనోజ్. తల తిప్పి సుధీర్ వంక చూస్తూ, "నాకు పూజితే రైట్ చాయిస్ అనిపిస్తుందిరా" అని గాఢంగా అన్నాడు. "కాదురా, పూజిత పైకలా మెత్తగా కనిపించినా గంప గయ్యాలిరా. ఆద్రిజ కంటే పూజితే గడుసుది. దానికొక్కదానికి పార్టీ ఇస్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలన్నది. సాయంత్రం చూశావుగా ఎంత ఖర్చయిందో" అని అక్కాసుగా అన్నాడు సుధీర్. సాయంత్రం పూజితని చూసినప్పటి క్షణాల్లోకి జారిపోతూ, "అయినా పర్వాలేదురా నాకు" అంటూ కళ్ళు మూసుకొని సంతృప్తిగా నవ్వాడు మనోజ్. "ఆ! నువ్వేంట్రా నాయనా, ఇప్పుడు నువ్వు కావాలి అనుకోగానే నీ పెళ్లి పూజితతో జరిగిపోతుందా ఏంటి? ఆత్రిజతో నీ పెళ్ళికి మీ ఇంట్లోనూ, సుందర్ రామరాజు అంకుల్ వాళ్ళింట్లోనూ అన్ని ఏర్పాట్లు చేసేశారు. మనం ఎంత కింద మీద పడ్డా ఇది అసాధ్యం" అన్నాడు సుధీర్. ఆ మాటలు వినగానే తల తిప్పి ఎర్రబడ్డ కళ్ళతో సుధీర్ వంక చూశాడు మనోజ్. "రేయ్ సుధీర్! నీ వల్లేరా, ఇదంతా నీ వల్లే. పూజితని కావాలని నాకు చూపించలేదు కదా నువ్వు. నీదేరా, తప్పంతా నీదే. నీ వల్లే నా జీవితం నాశనమైపోతుంది. నీదేరా, తప్పంతా నీదే. నీ ఒక్కడిదే. నువ్వే చేశావు. తప్పంతా నువ్వే చేశావు" అంటూ కుర్చీలోనే తల వెనక్కి వాల్చేసి మత్తులోకి జారిపోయాడు మనోజ్. మనోజ్ వంక నిట్టూరుస్తూ చూసి అతని కుర్చీకి ఆనుకొని నేలమీద చితికిలపడ్డాడు సుధీర్. ఏవేవో కలగాపులగపు ధ్వనుల మధ్య పదే పదే మోగుతున్న ఫోన్ శబ్దానికి బద్ధకంగా కళ్ళు తెరిచింది పూజిత. సెల్ ఫోన్ తీసుకొని ఎవరా అని చూసిందామె. అది ఆమె తండ్రి రాఘవ నుంచి ఆ ఫోన్ కాల్. బద్ధకంగా ఆవలిస్తూ, "హలో నాన్నా" అంది. "ఎలా ఉన్నావంటూ అడిగి, "ఏం, త్రివేణి సంగమంలో దిగామని చెప్పాడాయన?" "ఊ, కోటి" ఆయన చెప్తున్న ప్రయాణ విషయాల్ని వింటూ మంచం దిగింది పూజిత. గది బయట నుంచి ఏవో మాటలు, నవ్వులు వినిపిస్తుంటే తండ్రితో ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి గది డోర్ తీసుకొని బయటకొచ్చింది పూజిత. మెట్లకు పక్కగా ఉన్న స్తంభానికి చెరబడి కిందకు చూసింది. హాల్లో ఒక కుర్చీలో మనోజ్ కూర్చున్నాడు. అతని చుట్టూ చాలామంది ఆడవాళ్ళున్నారు. హాలంతా వాళ్ళ నవ్వులతో మారుమోగుతుంది. డూప్లెక్స్ మెట్ల మీద స్తంభం పక్కన ఉన్న తాను ఎవ్వరికీ కనబడదు అనుకున్నాక కొంత ధైర్యం వచ్చి వాళ్ళని గమనించి చూడసాగింది పూజిత. మనోజ్‌కి కళ్యాణ తిలకం దిద్ది అతని కాళ్ళకి పారాని రాస్తున్న ఆడవాళ్ళు నవ్వుతూ ఏదో అంటున్నారు. వాళ్ళ మాటలకు మిగిలిన వాళ్ళు హాస్యంగా
మరేదో బదులిస్తున్నారు. అవి వింటున్న మనోజ్ కళ్ళు కొంచెం మూసి తెరుస్తూ ఇంకా వద్దని బ్లాక్ డాగ్ మత్తుతో సన్నగా నవ్వుతున్నాడు. అతని ఒళ్ళో తెల్లగా బొద్దుగా ఉన్న చిన్నబాబు మధ్య మధ్యలో మనోజ్ బుగ్గ మీద నల్లని దిష్టి చుక్కని చూసి మనోజ్ బుగ్గని లాగుతూ పడి పడి నవ్వుతున్నాడు. అప్పటికే స్నానాలు పూర్తి చేసేసి అందంగా తయారై ఉన్న వాళ్ళందర్నీ చూసి తన వంక చూసుకుంది పూజిత. ఫ్రెష్ అవుదామనుకుంటే అప్పుడు గుర్తుకొచ్చిందామెకి తన బట్టలు ఇక్కడ లేవని. మనోజ్ వెనక ఉన్న సుధీర్ని పిలుద్దామనుకొని అంతలోనే అక్కడి వాళ్ళందరి కళ్ళు తన వైపు తిరుగుతాయని అర్థమై ఆ ప్రయత్నం విరమించుకుందామే. సరిగ్గా అప్పుడే మనోజ్ తల పైకెత్తి ఆమెని చూశాడు. అంతే, దెబ్బకి రాత్రి మత్తంతా వదిలిపోయింది అతడికి. మనోజ్ చూపులకి తడబడింది పూజిత. ఇద్దరి కళ్ళు కలుసుకోగానే మనోజ్ ఎంతో ఉత్సాహంతో పలకరింపుగా నవ్వాడు. అప్రయత్నంగా నవ్వడానికి పెదవులు కదిలించింది పూజిత. కాని ఆ వెంటనే నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన గందరగోళమంతా గుర్తుకొచ్చి పెదవులు బిగించేసింది. ఆమె భావమేంటో అర్థం కాక చిత్రంగా ఆమెని చూస్తున్నాడు మనోజ్. ఇదంతా వెనుక నుంచి చూస్తున్న సుధీర్ మనోజ్ డిప్ప మీద ఒక్కటిచ్చాడు. ఉలిక్కిపాటుగా తల కిందకు దించాడు మనోజ్. సుధీర్ పైకి చూడగానే అతన్ని పైకి రమ్మంటూ సైగ చేసింది పూజిత. నిన్న సాయంత్రం ఐస్ క్రీం పార్లర్లోని పార్టీ విషయమై సుధీర్ మీద పీక వరకు కోపంతో ఉందామె. ఆ కోపం బయట పెట్టడానికి ఇప్పటి వరకు సుధీర్ ఒంటరిగా చిక్కలేదు. ఇప్పుడు కూడా చిక్కదలుచుకోలేదతను. అందుకే మనోజ్ వదిన అశ్వినిని పిలిచి పూజిత పిలుస్తుందని చెప్పి పైకి పంపించాడు. పూజితకి సుధీర్ మీద కోపం కంటే ఈ రోజు 10 గంటలకి జరగబోయే పరీక్ష గురించిన కంగారే ఎక్కువయింది. అందుకే అశ్విని రాగానే తనకి బట్టలు లేవన్న విషయం చెప్పి తాను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానని సుధీర్కి ఈ విషయం తెలపమంది పూజిత. ఆమె చెప్పింది వింటూ తనతో తెచ్చిన తాళాలతో బీరువ తెరిచింది అశ్విని. పూజిత వంక చూసి ఈ రోజుకి నీకోసం డ్రెస్సుల గురించి సుధీర్ రాత్రి చెప్పాడు. నేనే పనిలో పడి మర్చిపోయాను. ఇదిగో, ఇందులో ఉన్నవన్నీ కొత్త డ్రెస్సులే పూజిత. మనోజ్ పెళ్లి షాపింగ్లో నాకు నచ్చాయని తీసుకున్నాను. నీకు ఏవి సూట్ అయితే అవి వేసుకో, సరేనా అని నవ్వుతూ చెప్పింది అశ్విని. ఆశ్చర్యపోతూనే అలాగే అన్నట్టు తల ఊపింది పూజిత. నువ్వు రెడీ వస్తే కింద టిఫిన్ చెయ్యొచ్చు అని డోర్ వైపు నడిచింది అశ్విని. ఆమెని అనుసరిస్తూ మీ పేరు అని అడిగింది పూజిత. అశ్విని, మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ మిసెస్ని. మాకో బాబు, అదుగో కింద ఆడుతున్నాడే మనోజ్ పక్కన, వాడే మా బాబు. షణ్ముఖ్, షన్ను అని పిలుస్తాం. నువ్వు రెడీ అయ్యి కిందికి వచ్చాయి, వాళ్ళందర్నీ పరిచయం చేస్తాను అంటూ మెట్లు దిగింది అశ్విని. కిందకు చూసింది పూజిత. ఆ బాబు ఇందాక మనోజ్ ఒడిలో ఉన్న పిల్లాడే. హాల్లో సౌండ్ సిస్టమ్ పెద్ద వాల్యూమ్తో పెట్టారు. సందడి నిండిన పాటలు గదిగదికి వినిపిస్తూ పెళ్ళింట్లో ఉత్సాహాన్ని ఉరకలు వేస్తున్నాయి. తన ఎగ్జామ్స్ 10 గంటలకేనని గుర్తొచ్చి గబగబా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది పూజిత. లోపలికి వినిపిస్తున్న సంగీతాన్ని హమ్ చేస్తూ స్నానం చేసిందామె. పూజితకి ఇదంతా అపనమ్మకంగా ఉంది. కాశీ టూరు 10 రోజుల వల్ల ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాను అని బాధపడడమే బాగా బలంగా గుర్తుంది. ఇప్పుడు ఇలా ఎవరింట్లోనో ఉండటం, పరీక్షల కోసం రెడీ అవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుందామెకి. మరో అరగంటకి నీటిగా రెడీ అయ్యి గబగబా కిందకు వచ్చింది పూజిత. అప్పటికి హడావుడి మరింత పెరిగింది. ఎవరెవరో వస్తున్నారు. వచ్చి మనోజ్ మీద అక్షింతలు వేసి తాంబూలం తీసుకువెళ్తున్నారు. ఇదంతా బిడియంగా అనిపిస్తున్నా పూజితకి లోలోపల ఉత్సాహంగానూ ఉంది. ఆమెని చూసి దగ్గరకొచ్చింది అశ్విని. డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి టిఫిన్ పెట్టింది. ఏదో తిన్నాననిపించింది పూజిత.
సుధీర్ వచ్చి రెడీనా అని అడిగాడు. కూలింగ్ వాటర్ బాటిల్ని పూజితకి ఇస్తూ ఆల్ ది బెస్ట్, పరీక్ష బాగా రాయ్, నాకంటే చిన్నదానివని ఏకవచనంతోనే పిలుస్తున్నాను, ఏమనుకోకు అని నవ్వుతూ చెప్పింది అశ్విని. భలేవారే, దానిదేముంది అంటూ బాటిల్ తీసుకొని సుధీర్ వెంట నడిచింది పూజిత. ఐస్ క్రీం పార్లర్ నుంచి వచ్చాక సుధీర్ ఒంటరిగా ఇప్పుడు దొరికాడు. కాని పరీక్ష మూడ్లో ఉండి సుధీర్ని ఏమీ అనలేదు పూజిత. 9 గంటలవుతుంటే బైక్ మీద ఆమెని మ్యూజిక్ కాలేజీలో దించాడు సుధీర్. పరీక్ష అవగానే ఫోన్ చెయ్యమని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళిపోయాడతను. నోటీస్ బోర్డులో తన హాల్ టికెట్ నెంబర్ చూసుకొని అటు వెళ్ళింది పూజిత. సమయం రాత్రి 8 గంటలవుతుంది. టీవీలో హర్రర్ మూవీ వస్తుంది. కుర్చీలో మునగది వేసుకొని కూర్చున్న పూజిత గుప్పిట్లు బిగించి గుండె దగ్గరగా పట్టుకొని సగం భయం, సగం ఇంట్రెస్ట్‌తో టెన్షన్‌గా సినిమాలో లీనమై చూస్తుంది. ఆ సినిమా చూడటం మొదలుపెట్టినప్పుడు అది హర్రర్ సినిమా అని ఆమెకు తెలియదు. మధ్యాహ్నం పరీక్ష పూర్తయిన తర్వాత సుధీర్‌తో ఇంటికి వెళ్ళి తన బట్టలు, రేపటి పరీక్ష పుస్తకాలు తీసుకొని మనోజ్ వాళ్ళింటికి వచ్చిందామె. బాగా ఆకలిగా ఉండటంతో అశ్విని వడ్డించిన భోజనం తిని తనకిచ్చిన గదికొచ్చి రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడంతో మత్తుగా పడుకుండిపోయింది. సాయంత్రం షణ్ముఖ్ వచ్చి డోర్ బెల్ కొట్టే వరకు లేవలేదామె. షణ్ముఖ్ అమ్మ పిలుస్తుంది అని చెప్పి తుర్రుమన్నాడు. ఫ్రెష్ అయి కిందికి వెళ్ళిన పూజితతో పేరంటం పిలవడానికి వెళ్తున్నాం, నువ్వు రా అంది అశ్విని. రేపు పరీక్ష కదా, నేను చదువుకుంటాను అని అశ్వినితో చెప్పి తన గదిలోకి వచ్చింది పూజిత. ఇల్లంతా నిండిన పెళ్లి సందడి ఆమె మనసుని కుదురుగా ఉంచట్లేదు. ఆ సందడిలో సందడై కలిసిపోవాలని ఉన్నా తినేసేలా చూస్తున్న మనోజ్ చూపులకి భయపడి గదిలోనే కూర్చుంది. సాయంత్రమయ్యేసరికి బోర్ కొట్టి టీవీ ఆన్ చేసింది పూజిత. ఏదో ఇంగ్లీష్ సినిమా వస్తుంది టీవీలో. అప్పటికే సినిమా మొదలైపోయినా అందులోని లవ్ స్టోరీ, డైలాగ్‌లు ఆసక్తిగా అనిపించి సగం నుంచి చూడటం మొదలుపెట్టిందామె. ఒక ప్రేమికుల జంట దారి తప్పి అడవిలో చిక్కుకుపోతారు. రాత్రంతా నడిచి నడిచి సొమ్మసిల్లిన వాళ్ళకి మర్నాటి మధ్యాహ్నానికి మెలకువ వస్తుంది. ఆకలితో నీరసించిన వాళ్ళ కళ్ళకి దూరంగా ఓ పాడుపడిన ఇల్లు కనిపిస్తుంది. ఇద్దరూ అక్కడకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాల్ని తింటారు. ఆ ఇంట్లోని బెడ్ మీద పడుకొని జీవితాంతం ఇక్కడే ఉండిపోదామా అని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. సరిగ్గా అప్పుడే ఒక వికృతాకారపు మనిషి ప్రత్యక్షమయ్యి ఇక్కడే ఉండిపోండి అంటాడు. ఆ వికృతకారపు మనిషి తన పక్కనే ప్రత్యక్షమైనంతగా ఉలిక్కిపడింది పూజిత. అయినా తర్వాత ఏమవుతుందా అని సినిమా కథలో లీనమై చూడసాగింది. ఆ రాత్రికి బామ్మ ఉపవాసమని కర్పూరకళాదేవి గదికెళ్ళి టిఫిన్ ఇచ్చి వచ్చింది అశ్విని. తర్వాత బంధువులకి భోజనాలు వడ్డిస్తూ కొడుకుని పిలిచి, షన్నూ, పైన గదిలో ఉన్న పూజితక్కని భోజనానికి పిలుచుకోరా అంది. వడ్డించే పనిలో పడిన అశ్వినికి బంధువులందరి భోజనాలు పూర్తయ్యాక గాని పూజిత భోజనానికి రాలేదన్న విషయం గుర్తురాలేదు. హాల్లో ఆడుకుంటున్న షణ్ముఖ్ని, అరే షణ్మూ, పూజితక్కని పిలవమన్నాను, పిలిచావా అని అడిగింది. పిలిచాను మమ్మీ అన్నాడు షణ్ముఖ్. మరి ఇంకా రాలేదే, వెళ్ళి మళ్ళీ పిలువు అంది అశ్విని. షణ్ముఖ్ భయంతో కళ్ళు పెద్దవి చేసి తల్లి వంక చూస్తూ, అమ్మో, అక్క దయ్యం సినిమా చూస్తుంది, నేనెళ్ళను అని వణికిపోతూ చెప్పాడు. షణ్ముఖ్కి చీకటంటే చాలా భయం. కొడుకు అభినయాన్ని చూసి నవ్వుతూ, ఏమవ్వదులేరా, గట్టిగా పిలిచి ఆ రూంలోకి చూడకుండా పరిగెత్తుకొచ్చేయ్ అని నవ్వుతూ చెప్పింది అశ్విని. ఉహుం, నేనెళ్ళను, నాకు భయం అని ఏడుపు ముఖంతో మొండిగా అన్నాడు షణ్ముఖ్. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తున్న మనోజ్
ఎందుకురా భయం? అని అడిగాడు. పూజితని భోజనానికి పిలవమంటే భయమంటున్నాడు. పూజితని భోజనాన్ని పిలవమని సుధీర్‌తో చెప్పు మనోజ్ అంది అశ్విని. సుధీర్ ఇప్పుడే బయటకు వెళ్ళాడు వదినా. నేను పిలుచుకువస్తాలే అంటూ ఉత్సాహంగా మేడ మెట్ల వైపు నడిచాడు మనోజ్. హీరో దెయ్యంగా మారి హీరోయిన్‌ని కూడా తనలా మార్చడానికి ఆమె వెంట పడుతున్నాడు. వికారంగా మారిపోయిన తన ప్రేమికుణ్ణి చూసి బాధపడుతూనే అతన్నుంచి తప్పించుకోవడానికి అడవిలోకి పరిగెడుతుంది హీరోయిన్. టీవీలో వస్తున్న సినిమా కథ అది. భయంతో బిగుసుకుపోయి కూర్చొని సినిమా చూస్తుంది పూజిత. ఒకచోట దాక్కున్న హీరోయిన్ కొంచెం స్థిమితపడి ఆయాసంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంటే సరిగ్గా అప్పుడే హీరోయిన్ వెనుక చప్పుడైంది. హీరోయిన్ ఉలిక్కిపడి గబుక్కున వెనక్కి తిరిగి చూసింది. అంతే. స్క్రీన్ నిండా భయం గొల్పేలా వికారమైన హీరో ముఖం ప్రత్యక్షమైంది. సరిగ్గా ఆ క్షణంలోనే ఆ గదిలోని ట్యూబ్ లైట్ ఆరిపోయింది. పూజిత కళ్ళల్లో ఆ వికారమైన దయ్యం ముఖం మాత్రమే ఉండిపోయింది. అంతే. పట్టలేనంత భయంతో కెవ్వుమని అరుస్తూ ఆ కటిక చీకట్లోనే డోరు వైపు పరిగెత్తింది పూజిత. సరిగ్గా అదే క్షణంలో ఆ గది బయట నిలబడి ఉన్న మనోజ్ కాలింగ్ బెల్ మీద చెయ్యి వేశాడు. అది మోగకుండానే తలుపు తెరుచుకోవడంతో ఆశ్చర్యపోతూ గదిలోకి అడుగు పెట్టబోయాడు మనోజ్. డోర్‌ని లోపలకు లాగి బయటకు పరిగెత్తబోయిన పూజితకి గదిలో కడుగుపెట్టిన నిలువెత్తు మనిషి రూపం దబ్బున తగలగానే దడదడలాడుతున్న గుండెలతో ఆ ఆకారాన్ని గట్టిగా హత్తుకుపోయింది పూజిత. సడన్‌గా తనని చుట్టుకుపోయిన పూజిత దేహాన్ని తన 2 చేతులతో అపురూపంగా చుట్టేశాడు మనోజ్. పూజితని చూసినప్పట్నుంచి అతనిలో రగులుతున్న ఉద్వేగం ఇప్పుడు చల్లారుతున్నట్లుగా ఉంది. ఆమె మెత్తని దేహస్పర్శకి తన్మయ స్థానంలోకి వెళ్ళిపోయాడతను. మనోజ్ శరీరం మీద నుంచి వస్తున్న కస్తూరి పరిమళాల సువాసనలకి ఒక్క సెకండ్‌లోనే ప్రస్తుతంలోకి వచ్చేసింది పూజిత. తానెలా ఉన్నదో అర్థమై ఉలిక్కిపాటుతో వెంటనే మనోజ్‌కి దూరం జరగబోయింది. కానీ అప్పటికే ఆమెను ఒక చేత్తో గట్టిగా హత్తుకొని, ఇంకో చేత్తో ఆమె ముఖాన్ని తన పెదవుల దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. మనోజ్ శరీరాన్ని పట్టి ఉన్న సుగంధం, పసుపు పారాణిలు కలిసిన వింత పరిమళం, కళ్యాణ తిలకపు కస్తూరి సువాసన పూజిత నాసికల్లో నుంచి నరాల్లోకి పాకి ఆమె నాడీమండం మీద మత్తుని జల్లుతున్నాయి. ఆ సుగంధాలతో నిండిన మనోజ్ బిగికౌగిల్లోని రహస్య అనుభవం ఆమెకి ఇన్నేళ్లుగా తెలియని ఓ మధురానుభూతిని రుచి చూపిస్తూ హాయి అయిన పరివశంలోకి లాక్కెళ్ళింది. ఒక్క క్షణం తనని తాను మైమరిచిపోయింది పూజిత. మనోజ్‌లోని ఆవేశానికి ఆ క్షణం చాలన్నట్టు ఆమె పెదవులతో అతని పెదవుల ముడిపడిపోయాయి. మనోజ్ ప్రవర్తనకి బిత్తరపోతూ బలవంతంగా అతని చేతుల్ని విడిపించుకుంది పూజిత. అతని ఆవేశానికి, ఆమెలోని ఆత్మవిశ్వాసానికి కొన్ని క్షణాల పోరాటం. మనోజ్ ఇంకా దాహర్తి తీరని వాడిలా దూరం జరుగుతున్న ఆమెని మరింత దగ్గరకు లాక్కొని ఆమె ముఖమంతా చుంబించాడు. ఒక్కసారిగా మినుకు మినుకుమంటూ కొట్టుకున్న ట్యూబ్ లైట్ వాళ్ళిద్దర్నీ ఒకరినొకరికి అస్పష్టంగా చూపించింది. అంతే. జరుగుతున్నదంతా కళ్ళ ముందు 1000 వోల్ట్ కాంతిలో ఫోకస్ అయ్యి కనిపించినట్లు ఉలిక్కిపడి అతన్ని విసురుగా తోసేసింది పూజిత. అదే క్షణంలో 4 సార్లు టపటపా కొట్టుకొని వెలిగింది మాడిపోతున్న ఆ ట్యూబ్ లైట్. ఏం జరిగిందో అప్పటికి స్పష్టంగా గ్రహించింది పూజిత మెదడు. ఆ వెంటనే నీకేమన్నా మెంటలా? ఛ! నువ్వేం చేశావో తెలుసా? అంటూ మనోజ్ వంక నిప్పులు కక్కేలా చూసింది పూజిత. ఒళ్లంతా పరుచుకున్న మైకం మత్తులో నుంచి అప్పటికి తేరుకున్నాడు మనోజ్. ఆమె అలా అడగ్గానే తను చేసింది చాలా తప్పనిపించింది అతనికి. పశ్చాత్తాపంతో ఆమె ముఖంలోకి చూశాడు మనోజ్. కోపంగా
అతని కళ్ళల్లోకి చూస్తూ, ఛ! నువ్వింత కామపిశాచి అనుకోలేదు. 4 రోజుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకొక అమ్మాయిని ఇలా ఛ! నీకు సిగ్గనిపించడం లేదు? ఇంటికొచ్చిన అతిథి అది ఇది అని మీ బామ్మతో కహానీలు చెప్పి నా గదిలోకి వచ్చి ఛ! 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 అంటూ ఆ సంఘటన గుర్తొస్తుంటే అతని వంక చూడలేని దానిలా తలని పక్కకు తిప్పుకుందామె. ఆ వెంటనే కోపంతో చూపుడు వేలు చూపిస్తూ ఆగు, నీ సంగతి ఇప్పుడే మా అన్నయ్యకి మీ వాళ్ళకి చెప్పి నీ సంగతి తేల్చేస్తాను అని ఆవేశంగా అంటూ డ్రెస్ మీద చున్ని కోసం మంచం దగ్గరకు వెళ్ళింది పూజిత. ఇప్పుడు పూజిత కిందికి వెళ్ళిందంటే నా పని అయిపోయినట్టే. ఆమెని ఎలాగైనా ఆపాలి. ఎలా? ఎలా అని ఆలోచిస్తూ మనోజ్‌కి సడెన్‌గా ఒక ఉపాయం తట్టింది. అంతే. వెంటనే పూజిత దగ్గరికి వస్తూ ఏమని చెబుతావు? అని ఆట పట్టిస్తున్నట్టుగా అడిగాడు. ఛీ! సిగ్గు లేకుండా అడుగుతున్నావా? ఏమని చెబుతాను? నువ్వు చేసిందాన్నే చెప్తాను అంటూ విసురుగా డోర్ వైపు వెళ్ళబోయింది పూజిత. సరే చెప్పు. వెళ్ళి నేను చేసిందంతా చెప్పు. నువ్వు చేసింది కూడా నేను చెప్తాను అని బెదిరిస్తున్నట్టు మొండిగా అన్నాడు మనోజ్. గుమ్మం దగ్గరకు వెళ్ళబోతున్న పూజిత షాకయినట్టు గిరుక్కున వెనక్కు తిరిగింది. గబగబా రెండడుగులు వెనక్కొచ్చి నేను చేసింది చెప్తావా? నేను చేసింది చెప్తావా? నేనేం చేశాను? అని కోపంగా అడిగింది. మనోజ్ ధీమాగా చిరునవ్వుతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ అసలు చేసిందే నువ్వు. ఇంకా ఎదురు నేనేం చేశాను అని దీర్ఘం తీసి అడుగుతున్నావా? నేనేదో నిన్ను భోజనానికి పిలుద్దామని వస్తే నువ్వేం చేశావు? కావాలని డోర్ తీసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకున్నావా లేదా? అని రెట్టిస్తున్నట్లుగా అడిగాడు మనోజ్. కిన్నురాలై చూసింది పూజిత. ఏంటి? తప్పు చేసింది చాలక నన్ను బెదిరిస్తున్నావా? మూవీలో దయ్యాన్ని చూసిన ఫియర్‌తో నేను గదిలో నుంచి బయటకు పరిగెత్తబోతుంటే నువ్వు సడెన్‌గా లోపలికి వచ్చేశావు. చూసుకోకుండా తగిలాను. ఆ మాత్రానికే ముద్దు పెట్టేస్తావా? అని రోషంగా అడిగిందామె. మరి ఏ మాత్రానికి పెట్టాలి? అని నవ్వుతూ కళ్ళెగరేసి అడిగాడు మనోజ్. అతని నవ్వు చూడగానే ఆమెలో ఎక్కడలేని కోపం సలసలా మరిగింది. తప్పంతా తన మీదకు తోసేసి అతను లోలోపల నవ్వుకుంటున్నాడని అర్థమైందామెకి. ఒకలాంటి తెగింపుతో సరే చెప్పుకో, నాకేం భయం లేదు. అందరూ నేను చేసిన దానికి తిడతారో, నువ్వు చేసిన దానికి తిడతారో నేను చూస్తాను అని మళ్ళీ గుమ్మం వైపు తిరిగిందామె. సరే, నీకంత నమ్మకముంటే వెళ్ళు. వెళ్ళి ఇక్కడ జరిగిందంతా ఉన్నది ఉన్నట్టు నీ నోటితోనే అందరికీ చెప్పు. లేదంటే నేను నీ మీద ఇంకో 4 కల్పించి చెప్తాను. అంతా విన్నాక వాళ్ళేమంటారో కూడా ఓసారి గెస్ చేసుకుంటే మంచిది. అందరికంటే ముందు మా బామ్మ ఏమంటుందో తెలుసా? వాడు ముద్దు పెట్టాడంటే వాడికి వాడుగా వచ్చి పెట్టలేదు కదా! నువ్వు వాటేసుకున్నాకే పెట్టాడు. వాడు మగాడు. ఇందులో వాడి తప్పేముంది? నువ్వు వాటేసుకోకపోతే వాడు ముద్దెందుకు పెడతాడు? అసలు అమ్మాయి తనంత తానుగా వచ్చి వాటేసుకుంటే ముద్దు పెట్టుకొని మొగాడు ఉంటాడా? అంటూ ఇంకా చెబుతున్నాడు మనోజ్. అతని వంక చిరాకుగా చూస్తూ ఓయ్! మాట మాటకి వాటేసుకుంది, ముద్దు పెట్టాను అని 100 సార్లు అనకు. నాకు కోపం పీక్‌లో ఉంది. ఏం చేస్తానో నాకే తెలీదు అని కసురుకుంది పూజిత. నేను 2 సార్లు అంటేనే ఇంత కోపం వస్తుంది నీకు. మరి నువ్వు కిందికెళ్ళి ఈ విషయం ఇంట్లోని వాళ్ళందరితో చెప్పగానే వాళ్ళు ఒక్కొక్కలు ఒక్కొక్కసారన్నా ఏంటి నువ్వు వాటేసుకున్నావా? మనోజ్ ముద్దు పెట్టాడా? అని అంటారు కదా! ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు నిన్ను అడుగుతారో ముందు లెక్కలేసుకో. అంతా విని అందరూ చివరికి ఏం తేలుస్తారో తెలుసా? మా మనోజ్ గాడిని రెచ్చగొట్టింది నువ్వు. నువ్వు వాటేసుకోవడం వల్లే వాడిలో లేనిపోని హార్మోన్‌లన్నీ నిద్రలేచాయి. దీన్ని ఫిజికల్‌గా చూసినా, సైంటిఫిక్‌గా చూసినా తప్పు మొదట నీది.
తర్వాత మనోజ్‌ది అంటారు. నువ్వే తప్పు చేశావన్నట్టు చూస్తారు అని ఆగి అలుపు తీర్చుకున్నాడతను. దానంతా ఊహించుకొని ఒక్క క్షణం రెప్పవాల్చక బెదురుగా నిలబడింది పూజిత. ఇంకా అలా చూస్తున్నావేంటి? నా పాయింట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళు. వెళ్ళి మీ అన్నయ్యకి, మా అన్నయ్యకి, వదినకి చెప్పు. మర్చిపోయాను. ముందు మా బామ్మకి చెప్పు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి ఏ విషయం తెలిసినా ముందు వెళ్ళి బామ్మకి చెప్తారు. అందరూ 100 సార్లు ఆవిడకి రికార్డేసే బదులు అదేదో డైరెక్టుగా నువ్వే చెప్తే నీ వైపు పాయింట్ బాగా బలంగా చెప్పుకుంటావు కదా! అని విలాసంగా చిరునవ్వు చిందిస్తూ అన్నాడు మనోజ్. అతను అన్నట్టు జరిగే అవకాశముంది అనిపించగానే పూజితని ఎక్కలేనంత నీరసం ఆవహించేసింది. తనలోని బలమంతా మనోజ్ లాగేసుకున్నట్టు అనిపిస్తుంటే నిలబడే ఓపిక లేక ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిందామె. తెల్లబట్టల్లో పెళ్ళికొడుకు అలంకరణలో ఆకర్షణీయంగా ఉన్న మనోజ్ ఆ క్షణం పూజిత కళ్ళకి బ్రహ్మరాక్షసుల్లా కనిపించాడు. ఏంటి అలా కూర్చుండిపోయావు? నా మీద కంప్లెయింట్ చెయ్యవా? అని వెక్కిరిస్తున్నట్లుగా అడిగాడు మనోజ్. కోపాన్ని ఆపుకుంటూ ఎర్రబడ్డ కళ్ళతో అతని వంక చూసిందామె. అందుకే మన మధ్య ఇవన్నీ ఎందుకు? నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లు. అయిపోయింది. బీ కూల్. ఇప్పుడు మనం రాజీ పడిపోదాం. ఓకేనా? అన్నాడు మనోజ్. కళ్ళు చిట్లించి కరిచేసేలా చూస్తూ నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? నా ఫీలింగ్ ఫియర్. ఇట్స్ ఏ ఎమోషన్. అది ఎవరిలోనైనా ఉండేదే. భయంతో నేను అనుకోకుండా చేసిన పని అది. కానీ నీది అనుకోకుండా చేసిన పని కాదు. ఇట్స్ లాస్ట్. నువ్వు కావాలనే నన్ను ముద్దు పెట్టుకున్నావు అని ఆ చివరి మాటలు అంటూనే ముఖం వికారంగా పెట్టింది పూజిత. ఇంత చెప్పినా అర్థం కాదేంటి పూజిత నీకు? అని తల పట్టుకొని ఆమెకి దగ్గరగా వచ్చాడు మనోజ్. ఆమె కుర్చీ మీద చెయ్యేసి ఆమె ముఖంలో ముఖం పెట్టి, చూడు నువ్వు భయంతో వాటేసుకున్నావా, కోరికతో కావాలనే వాటేసుకున్నావా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. భయమైనా, కోరికైనా రెండూ ఫీలింగ్సే. నువ్వు భయంతో చేసినా, కోరికతో చేసినా అది ఆ సిట్యుయేషన్‌లో నీకు కలిగిన ఫీలింగ్. నువ్వు కౌగిలించుకున్న యాక్షన్‌కి నాలో ఫియర్ లేదు కాబట్టి రియాక్షన్ వేరేగా వచ్చింది. నా రియాక్షన్ కూడా ఎలా ఉండాలో నువ్వు చెప్తే ఎలా? అయినా పూజిత, నీకు మరీ ఇంత ఇగోయిజమా? నువ్వు ఏమైనా చెయ్యొచ్చు. నేను మాత్రం బొమ్మలా చూస్తూ ఉండాలా? నేను మనిషినే. నీకున్నట్టే నాకు ఫీలింగ్సు, రియాక్షన్సు ఉంటాయి అని విపులంగా చెప్తూనే దబాయించాడు మనోజ్. కావాలని ముద్దు పెట్టేసింది చాలక తానే తప్పు చేసినట్టు అతను తనకే క్లాస్ పీకుతుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది పూజిత. చూసింది చాలుగాని వదిన భోజనానికి పిలుస్తుంది. లేటయితే బాగోదు. కిందికి రా అని చెప్పి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు మనోజ్. అతని మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక లేచి గది డోర్ వేసొచ్చి నిస్సహాయంగా మంచంపై వాలిపోయింది పూజిత. మనోజ్ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయినా ఇంకా ఆమె చుట్టూ అతనెక్కడో నిలబడి ఉన్నట్టే ఉంది. కానీ ఆ భావన ఆమె చుట్టూ ఉన్న పరిసరాల నుంచి కాదని, అతను హత్తుకున్న తన శరీరం మీద నుంచేనని కొన్ని క్షణాల తర్వాత గాని అర్థం కాలేదామెకి. గంధం, పసుపు, సువాసనలొస్తున్న తన ముఖాన్ని బలంగా దిండుకేసి రాసింది పూజిత. అది దిండుకి పాకి అక్కడంతా అదే వాసన వస్తుంటే లేచి ముఖాన్ని సబ్బుతో కడుక్కుంది. ముఖాన్ని తుడుచుకుంటూ అద్దంలో చూసుకోగానే అద్దంలో మనోజ్ ఆమెని హత్తుకొని ముద్దు పెట్టడమే కనిపించింది. చిరాకుగా చేతిలోని టవాల్ని పక్కకు విసిరేసి మంచం మీద బోర్ల పడుకుంది. కళ్ళు మూసుకొని పడుకున్న ఆమె కళ్ళల్లోని దృశ్యం ఏమాత్రం మారడం లేదు. మనోజ్ మాటలు ఆమెని హేళన చేస్తున్నట్టుగా అనిపించాయి. కసిగా కాళ్ళ దగ్గరున్న తలగడని తన్నిందామె.
సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ చప్పుడు వినిపించింది. మనోజే అయ్యుంటాడని తలుపు తీయకుండా నిర్లక్ష్యంగా పడుకునే ఉంది పూజిత. మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది కాలింగ్ బెల్. తలుపు తీసే వరకు అది ఆగదనిపించి కోపంగా లేచి వెళ్ళి తలుపు తీసిందామె. ఎదురుగా సుధీర్. అతని చేతిలో అన్నం కూరలు పెట్టి ఉన్న పళ్ళెముంది. ఏంటి? అని కోపంగా అడిగింది పూజిత. ఆమె కోపాన్ని అదురుపాటుతో చూసి, ఆకలి లేదు అన్నావంట? ఇలా అన్నం తినకుండా పస్తు పడుకుంటే రేపు పరీక్ష ఎలా రాస్తావు? అందుకే భోజనం తీసుకొచ్చాను అంటూ చనువుగా గదిలోకి వచ్చాడు సుధీర్. ఆకలి లేదన్నానని ఎవరు చెప్పారు? అని సీరియస్‌గా అడిగింది పూజిత. అన్నం పళ్ళాన్ని పక్కన టేబుల్ మీద పెట్టి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు సుధీర్. నుదురు ముడిచి మనోజ్ చెప్పాడు. ఏ? నువ్వలా అనలేదా? మరి నాతో వాడు అలా అన్నావని చెప్పాడేంటి? అని విస్మయంగా అన్నాడు సుధీర్. అంతే. మనోజ్ అలా అబద్ధం చెప్పాడని వినగానే వాడు ఏది చెప్తే అదే నమ్మేస్తావా? ఇక్కడ్నుంచి వెళ్ళిపో ముందు అని గట్టిగా అరిచింది పూజిత. ఇదేంటి పూజిత ఉన్నట్టుండి ఇలా అరిచేస్తుంది? మనోజ్ మీద కూడా ఇలాగే కేకలేసిందా ఏంటి? అని మనసులో అనుకుంటూ, అదేంటి పూజిత అలా అంటావ్? మనోజ్ చెప్పిందల్లా ఎందుకు నమ్ముతాను? పోనీ నువ్వు చెప్పు. నువ్వలా అనలేదా? మరేమన్నావ్? ఎందుకు కోపంగా ఉన్నావ్? అసలేం జరిగింది? ఎవరేమన్నారు? అని అయోమయంగా దీర్ఘం తీస్తూ అడిగాడు సుధీర్. ఎందుకు కోపంగా ఉన్నానా? ఎందుకంటే అసలు ఇదంతా నీ వల్లే. నిన్ననాలి ముందు. నేను రాను రానన్నా వినకుండా నన్ను తెచ్చి ఇక్కడ పడేశావు. నిన్ను నిన్ను ఏం చేసినా పాపం లేదు అని దేనికోసమో వెతుకుతున్నట్లుగా అటూ ఇటూ చూసిందామె. ఆమె చేతికి ఏం దొరుకుతుందో, ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ కళ్ళని టపటపాలాడించి పూజిత వంక బెదురు చూపులు చూస్తూ కంగారుగా ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సుధీర్. అతని వెంటపడిన పూజిత ధడేలుమని తలుపేసి లోపల బోల్డ్ పెట్టేసింది. భోజనం తీసుకువెళ్ళినప్పుడు పూజిత పిచ్చెక్కిందానిలా కోపంగా అరవడాన్ని పూసగుచ్చినట్టు మనోజ్‌కి వివరించి చెప్పాడు సుధీర్. పూజితని భోజనానికి పిలుద్దామని నువ్వు వెళ్ళావు కదా! అప్పుడు నీ మీద కూడా కేకలేసిందా? అసలు నీతో ఏం మాట్లాడింది? అన్నం తెమ్మందా? వద్దందా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా చెప్పరా నాయనా! నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలుతున్నట్టుగా అడిగాడు సుధీర్. సుధీర్ అడుగుతున్న విధానానికి గబుక్కున రాబోయిన నవ్వుని బలవంతన ఆపుకున్నాడు మనోజ్. అంతా విని సుధీర్ భుజం చుట్టూ చెయ్యేసి, నేను వెళ్ళినప్పుడు పూజిత కోపంగా లేదురా. నేను భోజనానికి రండి అన్నాను. నాకు ఆకలిగా లేదు అని చెప్పింది. నేను నువ్వన్నట్టే రేపు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు తినకపోతే రేపటికి నీరసం వస్తుంది అని చెప్పాను. మళ్ళీ ఆకలి లేదని చెప్పింది అంటూ అబద్ధం చెప్పాడు మనోజ్. కానీ అలా అబద్ధం చెప్తుంటే అతని మనస్సాక్షికి ముల్లుల్లా అతన్ని పొడుస్తున్నట్లనిపించింది. సుధీర్ పడుకుంటానని మనోజ్ రూంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్‌లో ఆ ముల్లు గుచ్చుకుంటున్న బాధ రెట్లు రెట్లుగా పెరగసాగింది. పూజిత నా మీద కోపంతో భోజనం చెయ్యకుండా పడుకుందేమో, బాధపడుతూ నిద్రపోకుండా ఉంటుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. పూజిత గురించిన ఆలోచనలు అతన్ని పీల్చి పిప్పి చేస్తున్నట్లనిపిస్తుంటే లేచి గోడ గడియారం వంక చూశాడు మనోజ్. రాత్రి 10 గంటలవుతుంది. నిదానంగా పూజిత గది దగ్గరికెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు మనోజ్. వెంటనే డోర్ తెరుచుకుంది. ఆశ్చర్యపోతూ లోపలకు చూశాడు. తలుపు పక్కన పూజిత బ్యాగ్ కనిపించింది. ఆమె ఇక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిందని అర్థమైందతనికి. గుమ్మం బయట మనోజ్‌ని చూస్తూనే తలుపు వేసెయ్యబోయిందామె.
అప్పటికే లోపలకు వచ్చేశాడు మనోజ్. లోపల టేబుల్ మీద అన్నం ప్లేటు నిండుగా కనిపించి, "భోజనం చెయ్యలేదేం?" అని అడిగాడు. అతన్ని కోపంగా చూస్తూ, "నా ఇష్టం" అని చెప్పిందామె. "మీ ఇంటికి వెళ్ళాక నీ ఇష్టమొచ్చినట్టు ఉండు. కానీ నువ్వున్నది మా ఇంట్లో" అన్నాడతను. "అందుకేగా నీ ఇంట్లో ఉన్నావని నీ సొంతం అనుకునే" అంటూ ఆపేసింది పూజిత. ఏం చెయ్యలేని నిస్సహాయతతో ఆమె కళ్ళల్లోకి నీళ్లు రాబోతుంటే మాట్లాడటం ఆపి మౌనంగా నిలబడిందామె. "ముందు భోజనం చెయ్. నీకు ఇక్కడుండడం ఇష్టం లేకపోతే నేనే మీ ఇంట్లో దించుతాను" అని చెప్పి తలుపు పక్కన ఉన్న ఆమె బ్యాగు తీసుకొని ఓ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్. వెంటనే కోపంగా, "నువ్వు నన్నేం దించనవసరం లేదు. నేను వెళ్ళగలను. నా బ్యాగివ్వు" అంది పూజిత. "ఇప్పుడు నువ్వు భోజనం చెయ్యకపోతే కిందికెళ్ళి నేనే అందర్నీ నిద్రలేపి మరీ చెప్తాను" అని ఆపాడు మనోజ్. "ఏమని?" అన్నట్టు కళ్ళు చిట్లించి ప్రశ్నార్థకంగా చూసిందామె. "నేను పూజితని ముద్దు పెట్టుకున్నాను. ఇందులో పూజిత తప్పేం లేదు. తప్పంతా నాదే అని చెప్తాను. వాళ్ళు తిడితే పడతాను. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది కదా" అని అడిగాడు. "బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? అందరిలో నన్ను అల్లరి చెయ్యాలనా?" అని కోపంగా పళ్ళు నూరింది పూజిత. "బ్లాక్‌మెయిలా? ఇందాకక్కడ చెప్పొద్దంటే అలా అన్నావు. ఇప్పుడు చెబుతానంటే ఇలా అంటున్నావు" అంటూ అయోమయంతో ఆశ్చర్యంగా చూశాడు మనోజ్. "ఛీ! నీతో నాకు మాటలేంటి? నేను వెళ్తాను. నా బ్యాగ్ ఇవ్వు" అని విసుక్కుంది పూజిత. "అన్నం తిను. నీ బ్యాగ్ ఇవ్వడమే కాదు, సుధీర్‌ని నీతో పంపిస్తాను" అన్నాడు మనోజ్. "మా అన్నయ్యని నువ్వు పంపించేదేంటి? నేను అన్నం తినను. ఏం చేసుకుంటావో చేసుకో. నేను వెళ్తున్నా" అనేసి బ్యాగ్ తీసుకోకుండానే గిరుక్కున వెనక్కు తిరిగి తలుపు వైపు అడుగులేసిందామె. ఆమె నిర్లక్ష్యాన్ని చూసి కసితో, "వెళ్ళు. నడుచుకుంటనే వెళ్ళు. రోజూ ఎన్ని వార్తలు చూడ్డం లేదు? రేపు పేపర్‌లో అర్ధరాత్రి మరో దారుణమని వార్త వచ్చాక అప్పుడు" అని ఆవేశంగా సగంలోనే ఆపేశాడు మనోజ్. స్విచ్ నొక్కితే ఆగిన రోబోలా ఉన్న చోటే ఆగిపోయింది పూజిత. అతని మాటలకి ఆమె గుండెల్లో రాయి పడింది. ఆమెలోని మొండితనం పిండి పిండై రాలిపోయింది. ఆగిన ఆమెని చూస్తుంటే మనోజ్ గుండెల్లో ఏదో అలజడి. ఆమె మేని సున్నితపు స్పర్శ ఇంకా అతన్ని తాకుతున్నట్టే ఉంది. అపురూపంగా ఆమెనే చూస్తూ, "ప్లీజ్ పూజిత, నా మాట విను. నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నానుగా. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోదువు. ఇప్పుడే వెళ్దువు. కానీ భోజనం చేశాక వెళ్ళు. నీకు కోపముంటే నా మీద చూపించు. అన్నం మీద కాదు. ప్లీజ్ పూజిత" అన్నాడు మనోజ్. ఆ మాటలు వినగానే తల ఊపుతూ మనోజ్ వైపుకి అడుగులేసింది పూజిత. ఆమె అతని వైపుకి వచ్చే కొద్దీ, ఆమె రూపం అతనికి దగ్గరయ్యే కొద్దీ కాలం స్తంభించినట్టే రెప్ప వెయ్యకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. మనోజ్‌కి దగ్గరగా వచ్చిన ఆమె అతనికెదురుగా నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకొని చెయ్యి చాచి బలంగా మనోజ్ చెంప మీద ఫట్టుమని చెంపదెబ్బ కొట్టింది. దవడ అదిరిన వెంటనే ఛెల్లున శబ్దం వచ్చి ఆ మరుక్షణంలోనే చెవుల్లో గొయ్యిమన్న ప్రతిధ్వని వినిపించింది మనోజ్‌కి. పూజిత తనని కొడుతుందని, ఒకవేళ కొట్టినా ఇంత బలంగా కొట్టగలదని అస్సలు ఊహించని మనోజ్ కొట్టి నిమిషాలు గడుస్తున్నా ఇంకా ఆ షాక్‌లోనే ఉండిపోయాడు. "కోపముంటే నా మీద చూపించు" అని అన్న ఒకే ఒక్క వాక్యానికి ప్రతిచర్య ఇంత ఘాటుగా ఉంటుందని అతను అస్సలు ఎక్సెప్ట్ చెయ్యలేదు. పూజిత తనని లాగిపెట్టి కొట్టిందని మనోజ్ మెదడుకి అర్థమయ్యి అతను ఆ షాక్‌లో నుంచి తేరుకునేసరికి పూజిత అన్నం తినడం పూర్తి చేసి చెయ్యి కడుక్కుంటుంది. ఆమె బ్యాగుని కుర్చీలోనే ఉంచి
కీ ఇచ్చి వదిలిన బొమ్మలా గదిలో నుంచి బయటకు నడిచాడు మనోజ్. చెంప చెర్రుమంటుంటే చెంప మీద చెయ్యి పెట్టుకొని వెళ్ళి నిద్రపోతున్న సుధీర్‌ని లేపుతాడతను. పూజిత వెళ్ళిపోతుంది అంటూ కారు తాళాల్ని సుధీర్ చేతిలో పెట్టాడు మనోజ్. చెంప మీద నుంచి చెయ్యి తీయకుండా మాట్లాడుతున్న మనోజ్ చెంప సంగతిలోని ఆసక్తి కంటే పూజిత వెళ్ళిపోతుంది అన్నదే ఎక్కువ కంగారు పుట్టించింది సుధీర్‌కి. వెంటనే కారు తాళాలు అందుకొని గదిలో నుంచి బాణంలా బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే బ్యాగ్ పట్టుకొని మెట్లు దిగుతున్న పూజిత కనిపించిందతనికి. గబగబా పూజిత చేతిలోని బ్యాగ్ అందుకొని తీసుకెళ్ళి కార్లో పెట్టాడు సుధీర్. మౌనంగా కార్లో కూర్చుంది పూజిత. మనోజ్, పూజిత మధ్య ఏదో జరిగిందన్న విషయం చూచాయ్యంగా అర్థమైంది సుధీర్‌కి. కానీ పూజిత ముఖం చూశాక ఆమెని ఏం జరిగింది అని అడిగే సాహసం చెయ్యలేకపోయాడు. సుధీర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే, "వద్దు, మా ఇంటికి పోనీ" అంది పూజిత. ఆమె అడిగినట్టుగా పూజిత వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాడు సుధీర్. కార్లో నుంచి దిగి, "నువ్వు వెళ్ళిపో అన్నయ్యా" అందామె నిదానంగా. సుధీర్ కూడా కార్లో నుంచి దిగి ఆమె వెనక ఇంట్లోకి వస్తూ, "నిన్ను ఒక్కదాన్నే వదిలి ఎలా వెళ్ళిపోతాన్రా" అని ఆప్యాయంగా అన్నాడు. తాను ఇక్కడే ఆగిపోతానని, రేపు పూజితని పరీక్షకి కాలేజీలో దించి కారు తీసుకువస్తానని మనోజ్‌కి ఫోన్ చేసి చెప్పాడు సుధీర్. ఆ మాటలు లీలాగా వినిపిస్తుంటే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది పూజిత. జరిగిందాన్ని మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మనోజ్ రూపం గుర్తుకు వస్తూనే ఉంది. ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్ర పట్టింది పూజితకి.